200 కారణం ఏమైనా కానీ మరి రావాలి. ఇది సరదాగా భావించవద్దు. మీకు ఏవో పరిస్థితులు ఉంటాయి కానీ గెలవండి అని నేను ప్రయత్నం చేయమని చెప్తున్నాను. ఎప్పుడు కూడా ఇది ఒక పోరాటం అండి. దేవుణ్ణి విడువకు వెంబడించడం అనేది ఒక పోరాటం. ఇప్పుడు మనం దానికోసమే వింటాం. విడువకు వెంబడించడం అంటే ఒక పోరాటం, ఒక యుద్ధం లాంటిది. కాబట్టి యుద్ధంలో మనం ఎప్పుడు కూడా కష్టపడాలి, రిలాక్సేషన్ ఉండదు. యుద్ధంలో మనం ఎప్పుడు కూడా ఏం చేయాలండి, కష్టపడుతూనే ఉండాలి, రిలాక్సేషన్ ఉండదు. కాబట్టి దేవునితో భక్తి చేయడం అనేది ఒక పోరాటం లాంటిది. కాబట్టి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉండాలి. కష్టపడితేనే దేవుని సన్నిధిలో మనం గెలవగలం. మనల్ని మరి ఓడించాలని చూసే అపవాది మన విషయంలో ఓడిపోగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి పరలోకంలో ఒక సన్నివేశం చోటు చేసుకుంది. అదేంటంటే దేవుడు సభ తీర్చి కూర్చుండగా అపవాది ఆయన సన్నిధికి పోయింది. అపవాది ఆయన సన్నిధికి పోయింది. పోతే దేవుడు దాన్ని పలకరించాడు. ఏమ్మా ఎక్కడి నుండి వస్తున్నావు? పలకరిస్తే దాన్ని భూమి మీద అటు ఇటు ఇటు అటు తిరుగుతూ వస్తా ఉన్నాను. ఆహా, అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నావా? మరి ఏంటి భూమి మీద ఏం చూసావు? యోబు అనే ఒక నీతిమంతుడు, యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టిన ఒక నరుడు, మనిషి ఉన్నాడు. నీకు తెలుసా అని అంటే తెలుసు. అతను తెలుసా నా యందు ఎంత యథార్థంగా ఉంటాడో, నా యందు ఎంత భక్తిగా ఉంటాడో, నేనంటే ఆయనకి పిచ్చి ప్రేమ అందా. అన్నాడు ఇలాగే దేవుడు కదా. ఆయన నా యందు భయభక్తులు నిలుపుతాడు, చెడుతనం అనేది ఆయనలో లేదు. కాబట్టి అతను నీతిమంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు అని అపవాదితో దేవుడు సెలవిచ్చాడు. సెలవిస్తే అపవాది ఏమందో తెలుసా? 1వ అధ్యాయం యోబు గ్రంథం 9వ వచనం. అందుకు అపవాది ఏమండి, చాలు చాలు చాలు. ఇదే ఈరోజు మన వాక్యభాగం. ఇది అపవాది మాట్లాడిన మాట. అపవాది మాట్లాడిన మాటలో నుంచి ఈరోజు దేవుడి మీద ఏం మాట్లాడబోతున్నాడు ఆలోచిద్దాం. అపవాది ఒక మనిషి గురించి అంది, దేవుడు సాక్ష్యం ఇచ్చిన, దేవుడు నమ్మిన మనిషి గురించి. దేవుడు యోబుని నమ్మాడు కదా, నమ్మాడు. దేవుడు నమ్మిన మనిషి గురించి చెప్పండి. దేవుడు నమ్మిన మనిషి గురించి అపవాది ఏమంది తెలుసా? ఊరికే భయభక్తులు నిలిపాడా నీ దగ్గర? మనం ఎప్పుడైనా ఈ పదం ఉపయోగించామా? ఊరికినేనా అనే పదం ఉపయోగించామా? మన జీవితంలో ఎన్నోసార్లు ఉపయోగించుకుంటాం కదా. మీరు అసలు ఏం ఇంట్లో కూడా మాట్లాడరు, చాలా సైలెంట్గా కాదు కదా. ఊరికినేనా? ఊరికి ఇచ్చావా? ఊరికేనా? అదంతా ఊరికే అనుకుంటున్నారా? అంటే ఏదో బదులుంది అక్కడ. ఉందా లేదా చెప్పండి. ఉందా? ఆలోచిస్తున్నారా? ఆలోచించండి. అపవాది మాట్లాడే మాటల యొక్క లోతు చాలా ఎక్కువ. ఏమని తెలుసు? ఊరికినేనా? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం ఈ దేవుణ్ణి తెలుసుకున్నాము. మన జీవితంలో గతంలో వేరే దైవం ఉంది మనలో కొంతమంది. దాదాపు ఎవరు చూడండి రక్షింపబడ్డారు, దేవుని సువార్త విని చేతులెత్తండి. మధ్యలో వేరొక భక్తి చేస్తుంది కదా. ఇంతమందికి వేరే దైవం ఉంది. మిగిలిన వారు వాళ్ళ తల్లిదండ్రులను అనుసరించి వచ్చేసారు. అంతకు ముందు జీవితాన్ని వదిలిపెట్టి ఇప్పుడు దేవుడిలోనికి రావడానికి మీకు ఒక రక్షణ సాక్ష్యం ఉంది. ఉందా? ఉంది. ఈ రక్షణ సాక్ష్యంలో మీరు చెప్పేది ఏంటి అంటే, దేవుడు, నేను చెప్పేది ఏంటి, దేవుడు మా అమ్మకు ఉన్న ఒక రోగాన్ని తగ్గించాడు, రక్షించాడు. ఎన్నో మందుల వలన నయం కానిది ఒక ప్రార్థన వలన దేవుడు నయం చేశాడు. కాబట్టి నాట నుండి
ఆమె మా కుటుంబం అంతా కూడా దేవుని యందు రక్షింపబడింది. నా మట్టుకు నేను నా జీవితంలో అతి కీలకమైన సందర్భంలో దేవుడు గొప్ప సహాయం చేసి చీకట్లో పడిపోతున్న జీవితాన్ని వెలుగులోనికి, మరణంలో పడిపోతున్న జీవితాన్ని జీవంలోనికి నడిపించాను. కాబట్టి నేను ఆయన విశ్వాసం ఉంచాను. ఇది నా రక్షణ సాక్ష్యం. అలాగే మీ అందరికీ అవకాశం ఇస్తే మీరు కూడా ఒక్కొక్క సాక్ష్యాన్ని చెప్తారు. ఇందువలన దేవుల్లో మేము నమ్మకం ఉంచాము. రైట్, అందరం ఇప్పుడు ఒకే వేదిక కిందకి వచ్చేసాం. అందరం ఒకే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఈరోజు మనందరికీ ఈయనే దేవుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఇతనినే ఆశ్రయించి ఉన్నాం. అయితే ఇప్పుడు మన అల్టిమేట్ గోల్ ఏంటి తెలుసా? చివరకు ఆయన చేత ఆశీర్వదింపబడటమేనా ఇంకాను, లేదా మనకంటూ వేరే గోల్ ఉందా, వేరే లక్ష్యం ఉందా? ఉంది. ఏమిటా లక్ష్యము? దేవుడు ఇచ్చే పరలోక రాజ్యం. దేవుడి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించబోయే పరలోక రాజ్యం మనకు లక్ష్యం ఉంది. కానీ మన విషయంలో ఒకవేళ అపవాది, నువ్వు చర్చికి ఊరికినే వస్తున్నావేంటి, నువ్వు ఊరికినే దేవుని ఎందుకు భయభక్తులు నిలిపేవేంటి, ఊరికినే వస్తున్నావేంటి, ఏం ఆశించకుండా వస్తున్నావా అని ఒకవేళ అపవాది నీ జీవితంలో నా జీవితంలో ప్రశ్న వేసింది అనుకోండి, నా జవాబు ఏంటి? ఇప్పుడు యోబు తన జీవితంలో అంత భక్తి శ్రద్ధలు కలిగి, అంత యథార్థత కలిగి, అంత నమ్మకమైన వారిగా దేవుని దగ్గర ఉంటే ఆయన విషయంలోనే అపవాది ఏమన్నదో తెలుసా? ఊరకనే భయభక్తులు నేర్పాడా అని. ఆదాము భార్య హవ్వని ఒక ప్రశ్న వేసింది. ఏమని ప్రశ్న వేసిందండి? దేవుడు ఈ చెట్ల ఫలం తింటే చనిపోతావు అన్నాడా అని. అంటే దేవుడు చెప్పిన మాటని కాదు కదా అని ప్రశ్నించడమే దాని యొక్క తెలివితేట కదా. చచ్చిపోతారు అన్నారా? మీరు చావరనేది చెప్పేసింది. మీరు చావరు అని చెప్పేసింది. సరే తిన్నారు. ఏం జరిగింది? చావలేదు. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారట, అమ్మ నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకున్నారు. కానీ అది చెప్పింది కరెక్ట్ అయిందా? దేవుడు చెప్పింది కరెక్ట్ అయిందా? దేవుడు చెప్పింది కరెక్ట్. ఎప్పుడు కరెక్ట్ అయింది? అదిగో ఆ పోయే కాలం అనేది వస్తేనే కానీ తెలియలేదు కదా. దేవుడు వచ్చాడు, చెప్పాడు, ఇప్పటి వరకు నేను మరణాన్ని భూమి మీదకి తీసుకొద్దామని అనుకోలేదు, కాబట్టి మీరు నా ఆజ్ఞను అతిక్రమించారు, కాబట్టి మీరు మరణమై పోదురు అన్నారు. చచ్చిపోతారన్న మాట నిజమైందా లేదా? నిజమైంది. కానీ అది అన్న మాట తాత్కాలికం. కానీ తాత్కాలికాన్నే మనిషి నమ్మింది. తాత్కాలికాన్ని నమ్మి శాశ్వతాన్ని పోగొట్టుకున్నాం మనం. ఇప్పుడు అపవాది దేవుని దగ్గరకు వచ్చి అంటుంది, యోబు ఊరికినేనా నీ మీద భయభక్తులు నిలిపాడు? నువ్వు ఆస్తి ఇచ్చావు, ఆయనకి పశు సంపద ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, గుణవంతుల్ని ఇచ్చావు, కాబట్టి ఆయనకు పొదువైంది ఏమీ లేదు. నీ దగ్గర భయభక్తులు ఏం చేస్తాడు అంది. దాని అర్థం ఏమిటి? తిరగేసి చెప్తే ఆస్తిని తీసేస్తే, పిల్లల్ని తీసేస్తే, తనకున్న పశు సంపదని తీసేస్తే, ఏమండి ధనం అంతటిని తీసేస్తే, నిన్ను చేదరించకపోతే నన్ను అడుగు. అదే నా అర్థం. అంటే అగ్గిపుల్ల పెట్టకుండా చెప్పాలి. మీరు అగ్గిపుల్ల పెట్టకుండా అంతా అగ్గిని సృష్టించేసిపోయింది. అదేంటా? మనం కూడా ఎవరైనా ఆశీర్వదింపబడ్డారనుకోండి, వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుకున్నప్పుడు అదంతా కష్టాలతో అనుకున్నాం ఏంటి అన్నాం అనుకోండి, యువతలో మనసులో ఒక పెద్ద క్వశ్చన్, చూసాం సమస్య అక్కడితో తెగలేదు. ఏ దారిని పోయింది తెలుసా? ఒక చెడు మార్గంలోంచి పోయింది. ఆలోచన అంతా ఎక్కిపోతుంది తెలుసు. ఇప్పుడు చెడు మార్గంలోంచి పోతుంది. అదంతా సొమ్మంతా కష్టాలతో అనుకుంటున్నారు ఏంటి అని అంటే చూసారా? అంటే దాని వెనక అగ్గిపుల్ల పెట్టకుండానే పెద్ద అగ్గిని సృష్టించేటటువంటి మాటలు అపవాది మాటలు. ఇటువంటి మాట తీరు మనం ఎవరిలో ఉండడానికి వీల్లేదు. అదే యోబు విషయంలో తన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. కానీ తన జీవితాన్ని తెలికి కుదిపి
నాశనం చేసి పారేసింది అపవాది మాట్లాడిన మాట వల్ల. అపవాది మాట్లాడిన మాట వల్ల యోబు జీవితాన్ని కదిపింది, కుదిపింది, నాశనం చేసింది. కానీ దానిని దేవుడు ఎట్లా మలుచుకున్నాడు తెలుసా? అతని విశ్వాసాన్ని లోకానికి చూపించడానికి, ఆయన విశ్వాసాన్ని తగినట్లుగా రెండింతలు ఆశీర్వదించడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. దేవుని స్తోత్రం కాదు. అపవాది ఆయన పడగొట్టాలనుకుంది, దేవుడు ఆయన రెండింతలు ఆశీర్వదించాలని అనుకున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగింది అని అంటే యోబు స్థిరమైన విశ్వాసం దేవుడి మీద ఉంచాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఎలాంటి భయభక్తులు నిలుపుతున్నాడో తెలుసా? ఏమీ ఆశించకుండా, దేవుని దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా భయభక్తులు నిలుపుతున్నాడు. అర్థమైంది రామస్వామి? దేవుని దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, దేవుని దగ్గర నుంచి బదులు ఆశించకుండా, దేవుని దగ్గర నుంచి ఏ ఆశీర్వాదం ఆశించకుండా అతను భయభక్తులు నిలుపుతున్నాడు అన్న సంగతి అపవాది పెట్టిన పరీక్ష వల్లే లోకానికి తెలిసింది, అపవాదికి తెలిసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆయన అంటాడు ఒక మాట చూడండి, 1 అధ్యాయం 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చాడు? దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే ఇక్కడ నుండి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని పోయాడు. యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అపవాది కాసిన పందెం ఏమైందండి? పటాపంచలైంది. అపవాది కాసిన పందెం ఏమైంది హరికృష్ణ? పటాపంచలైపోయింది. ఏమన్నది? ఊరికినేనా అంది. ఇప్పుడు యోబు చెప్పాడు, ఊరికినే. ఏ ఆశీర్వాదం ఆశించకుండా నేను తల్లి గర్భంలో నుంచి ఏం పట్టుకుని రాలేదు ఇక్కడ, అలాగే వెళ్ళిపోతాను. ఈ మధ్యలో అవన్నీ దేవుడు ఇచ్చినవి, ఈ మధ్యలో నాకు దయచేసినవన్నీ దేవుడు దయచేసింది. ఇస్తే ఆయన ఇష్టం, ఉంచితే ఆయన ఇష్టం, అనుభవించు అంటే ఆయన ఇష్టం, తీసేసాడనుకో ఆయన ఇష్టం, ఇవ్వలేదనుకో ఆయన ఇష్టం, నాకు దయచేయలేదనుకో ఆయన ఇష్టం. నాకు భూమి మీద మాత్రమే విడిచిపెట్టే ఆశీర్వాదం నాకొద్దు, దేవుడే కావాలి. దేవుడు నన్ను భూమి మీదకి నూలిపోగు ఒంటి మీద లేకుండా పంపించాడు. అలాగనే నూలిపోగు ఒంటి మీద లేకుండానే నేను తిరిగి వెళ్ళిపోతాను. కానీ మధ్యలో వచ్చి మధ్యలో పోయే ఆశీర్వాదాల కొరకు నా సృష్టికర్తను నేను నిందించను అన్నాడు. అప్పుడు దేవుడు తల ఎత్తుకొని కూర్చుని ఉంటాడు కదా సింహాసనం మీద. దేవుడు దేవుడు తల ఎత్తుకొని సింహాసనం మీద కూర్చుని ఉంటాడు కదా. హల్లెలూయా. నీ విశ్వాసము నా విశ్వాసము దేవుడిని గెలిపించాలి. మీ మంచి నడవడిక, మీ మంచి బుద్ధులు మీ తల్లిదండ్రులు గెలిపించండి. ఎలాగో మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఎలాగో భూమి మీద మన నడత, మన విశ్వాసము, మన ప్రవర్తన ఆ పరమ తండ్రికి తల ఎత్తుకునేలా చేయాలి. దేవుడిస్తోంది. ఎలా చేయాలండి? తల ఎత్తుకునేలా చేయాలి. దేవుడికి స్తోత్రం. ఊరికేనా ఇప్పుడు అపవాది నీ దగ్గర నిల్చుని ఊరికేనా చర్చకు వచ్చావు? ఊరికేనా దేవుని యందు భయభక్తులు ఉంచావు అని నీ విషయంలో ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం నువ్వు ఇవ్వగలవు? ఈరోజు మనందరి మనస్తత్వం ఎలా ఉందో తెలుసా? ఏదో ఒకటి ఆశపడుతున్నాం, అది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు కొందరి విషయంలో, ఇవ్వటం లేదు కొందరికి. అంత మాత్రం చేత మనం ఏం చేస్తున్నాం తెలుసా? వెనకడుగు వేస్తున్నాం. ఆయన స్వరానికి దూరం అయిపోతున్నాం, ఆయన మందిరానికి దూరం అయిపోతున్నాం, ఆయన మహిమకు దూరం అయిపోతున్నాం. ఫలితంగా మన జీవితంలో మిగిలేది ఏంటి తెలుసా? వెనక్కి పో, నిశ్శబ్దం. మన జీవితంలో మిగిలేది ఏంటండి? నిశ్శబ్దం. దేవుడితో ముందుకు సాగితేనే, ఆయన చూసుకుంటూ సాగితేనే, ఆయన వైపు సాగితేనే నీకుంది ఫలితం. ఏదో ఆశిస్తున్నాం. మన జీవితంలో రకరకాల ఆశలు ఉన్నాయండి.
కేవలం తిండి బట్ట కొరకు కాదు, ఇంకా ఆశలు ఉన్నాయి జీవితంలో. నా జీవితానికి ఇది కావాలి, నా జీవితానికి అది కావాలి, మా కుటుంబానికి ఇది కావాలి, నా పరిస్థితికి ఇది కావాలి, ఎన్నో ఎన్నో ఉన్నాయి. వాటిని బట్టి కొంతమందికి అది దక్కడం లేదు, కొన్ని ఆలస్యం అయిపోతున్నాయి. అంత మాత్రం చేత దేవుడికి మనం చాలా టైటిల్స్ ఇస్తున్నాం. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, మనమే రాసేసుకుంటున్నాం. దేవుడు నన్ను ఎరుసుగా చూస్తున్నాడు, రాసేసుకుంటున్నాం. ఆ దేవుడికి నాలాంటి వాళ్ళు ఎలా కనపడతారు అంటే అంటున్నాం. దేవుడు నా ప్రార్థన అసలు లక్ష్యమే చేయట్లేదు, దేవుడు నన్ను విడిచే పెట్టేశాడు అని అంటున్నాం. ఇప్పుడు యోబు ఎన్ని నిందించాలి దేవుణ్ణి? ఎంతగా నిందించాలి? నీ విశ్వాసం యోబు విశ్వాసం టాలీ చేసుకో. నువ్వు దేవునికి ఇచ్చే సమయం, దేవుని దగ్గర ఉండే దేవునిపై చూపే విశ్వాసం యోబుతో పోల్చుకొని చూడు. యోబు అంత విశ్వాసం వల్ల లేవే, ఆయన చూపించినంత భయభక్తుల వల్ల లేవే. ఆయన తప్పు చేయకపోయినా తప్పు చేశారేమో అని దేవుని దగ్గర పశ్చాత్తాపడతాడట. మనము దేవుని దగ్గర నిర్లక్ష్యంగా ఉన్నామో, ఏదో ఒక సందర్భంలో ప్రార్థన చేయకుండా బ్రతికేస్తున్నా మనం దేవుని దగ్గర క్షమాపణ అడిగే స్థితిలో మనలో కొంతమంది ఉండకపోవచ్చు. ఈరోజు వాక్యం మనందరికీ, ఎవరో ఒక్కరికే కాదు, ఎవరో కొద్ది మందికే కాదు చెప్తున్న, నాకు వింటున్న మీకు. నేను ఇక్కడ ఒక శబ్దాన్ని మాత్రమే, నాకు కూడా వాక్యం కావాలి, దేవుడు చెప్పే మాటలు నేను వినాలి, నేను సరి చేసుకోవాలి. వినండి, మన విశ్వాసము యోబు విశ్వాసం టాలీ చేయండి. ఇప్పుడు యోబు దగ్గర నుంచి మొత్తం అంతా తీసేశాడు. నీకు అడిగిందేదో ఇవ్వలేదు, అనుకున్నదేదో జరగలేదు. యోబు దగ్గర నుంచి దేవుడు మొత్తం తీసేశాడు. మొత్తం తీసేస్తే ఆయన సాక్షి ఏం తెలిసిన, తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను. ఈ మధ్యలో అన్ని కూడా ఇచ్చిన వాళ్ళని కూడా దేవుడు నాకు బహుమానంగా ఇచ్చాడు ఆయనే, తీసేసుకుంటాడు ఆయనదే ఇష్టం, నాదేమి లేదు ఇందులో. నేను ఇక్కడి నుంచి వెళ్ళి ఖాళీ చేసి పోవాల్సిందే తప్ప నేను ఇక్కడ పర్మనెంట్ గా ఉండదుగా, పోనీ అనుకో, నేను కూడా అతనికి పోతాను అన్న ధ్యాసలో ఆయన ఉంటే మనమేమంటున్నాం తెలుసా, నా ప్రార్థన ఆలకించలేదు, నన్ను నేను దేవుడు సరిగ్గా చూడలేదు, నన్ను పట్టించుకోలేదు, ఇంకెంత లోపడాలి, ఇంకెంత సమర్పించుకోవాలి, ఇంకెంత శ్రద్ధగా ఉండాలి, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను దేవుడు చూడలేకపోయాడా, ఇన్ని రోజులు నేను ఇంత ఆలకించాను దేవుడు చూడలేకపోయాడా, ఇంత పరిచర్య చేశాను దేవుడు చూడలేకపోయాడా అని ప్రశ్నించే స్థితిలో మనం ఉండకూడదు. యోబు అన్నట్టుగా అనలేకపోయినా కానీ దేవుడు నా జీవితంలో ఏం చేసినా అది ఆయన చిత్తం, ఆయన ఇష్ట ప్రకారం చేయగలడు, చేస్తాడు అనే గురి కలిగి ఉండాలి. ఏం చేసినా, ఏం చెయ్యాలన్నా ఆయన దృష్టిలో ఏదో ఉందండి, ఉంది. ఈ రోజు నువ్వు అనుకున్నది అవ్వకపోతే నీకు అది వద్దేమో, నీకు అది కాదేమో, తప్పించుకొని అయితే ఏంటి, దేవుడు నీకు రేపు ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఉంచుతాడు, భవిష్యత్తులో ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఉంచుతాడండి. అడిగింది ఇవ్వలేనంత మాత్రాన దేవుడే కాకపోతాడా? దేవుడు మనల్ని విడిచే పెట్టేస్తాడా? ఏదో అడిగిన దానికి దేవుడు చేయలేనంత మాత్రం దేవుడు విడిచిపెట్టేశాడనే అనడం బాగుందా? యోబు మొత్తం పోగొట్టుకున్న తర్వాత అపవాదిలో పేరు చూస్తుంది యోబు కాసి. ఏం చెప్తాడు, ఏమంటాడు? ఇన్ని రోజుల నుంచి భయభక్తులన్నీ ఏమైపోతాయో చూస్తాను అని. కానీ యోబు ఇచ్చిన సాక్ష్యం అపవాదిని తప్పించుకునేలా చేసింది. సింహాసనం మీద నిన్ను సృష్టించిన దేవుడు, ఎప్పటి వరకు నిన్ను ఆశీర్వదిస్తూ కాపాడుతూ నీకు కావలసినవన్నీ ఇస్తున్న దేవుడు, యోబు విషయంలో అతన్ని ఆశీర్వదించి అతను ఐశ్వర్యవంతం చేసి అతని బిడ్డలు దయచేసిన దేవుడు, ఏమని పశు సంపద దయచేసిన దేవుడు. ఒక్క మాటలో యోబు ఏమన్నా తీసేస్తాడేమో అని అతను కూడా చూశాడు. కానీ అంతగా దేవుడు హెచ్చించినందుకు ఇదిగో తల ఎత్తుకొని అపవాది కేసి చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. గెలిపించాడండి యోబు, గెలిపించాడు యోబు. యోబు విశ్వాసం దేవుని గెలిపించింది. దేవుని స్తోత్రం. అప్పుడు మళ్ళీ వెళ్ళిందా? వదిలిపెట్టలేదు, మళ్ళీ వెళ్ళింది.
మళ్ళీ ఏముంది? మళ్ళీ ఏముందో తెలుసా? ఒకడు తన ప్రాణం కొరకు ఏదైనా చేస్తాడు కదా. తనకు ఆరోగ్యం బాగుంది, శరీరం బాగుంది, పోతే పోనీ అనుకున్నాడు. ఇందులో విశ్వాసం ఏముంది అంటున్నాడు. ఇందులో విశ్వాసం ఏముంది అంటున్నాడు. అప్పుడు అలా ఆవిడ గారికి కూడా చెప్పింది ఒక మాట. ఎందుకంటే మరి వీళ్ళు ఎవరు మాట్లాడకపోతే అలా ఆవిడ మాట వింటారో దానికి నమ్మకమేమో. మీరు వినో కానీ వింటారని దానికి నమ్మకమేమో. ఇది చెప్తుంది ఏమని? ఇదిగో దేవుడిని దూషించి చచ్చిపో. ఎందుకు ఎన్నాళ్ళు దేవుడు 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 పట్టుకొని ఎలాడావు కాబట్టి ఆ దేవుడు నీకేం చేశాడు? ఏం చేయాలా? ఉన్నదంతా తీసేసుకున్నాడు. కాబట్టి దేవుడిని దూషించు. ఇంకా ఆయన దీనికి అపవాదికి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు మాట చెప్పినాడు. చూడండి, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నారు. మనము దేవుని వలన ఎవరిలో దూరిందండి? అది ఎవరి వల్ల పని అవుతుందని ఆశించిందో అలా దూరిపోయింది. భార్యలో దూరిపోయింది. ఎందుకు భార్యలో దూరిపోయిందని అక్కడ రాసిందండి? వాక్యంలో రాసిందా భార్యలో దూరిపోయిందని? లేదు లేదు. మరి భార్యలో దూరిపోయిందని నువ్వు ఎలా చెప్తున్నావమ్మా? భార్యలో ఆ సమయంలో దూరి మాట్లాడింది. తరువాత యోబు ఎప్పుడైతే ఆ సమాధానం ఇచ్చాడో ఆ తరువాత నుంచి యోబుకి దేవుడు దర్శనమిచ్చి మళ్ళా దీవించే వరకు కూడా యోబు చెంతనే ఉన్నాడు. యోబు చెంతనే ఉంది. ఎక్కడ విడిచిపెట్టిపోయినట్టుగా లేఖనాలు చెప్పలేదు. తర్వాత యోబు తన భార్యతోనే తనను దీవించి మరలా కలిగి 10 మంది పిల్లల్ని అనుగ్రహించాడండి. దేవుడు ఏం భార్య విడిచి వెళ్ళిపోయింది, ఇంకొక వివాహం చేసే దేవుడు అని ఉందా? లేదు. భార్య అక్కడే ఉంది. తన కష్టాల్లో పాల్పొప్పులు పంచుకుంది. స్నేహితులందరూ దూషించి యోబును ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతుంటే భార్య ఏమీ సమాధానం ఇవ్వలేదు. యోబు పక్కనే కూర్చుని, యోబు చెంతనే కూర్చుని యోబు మాట్లాడిన మాటలు వింటుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు పడుతుంది అనొచ్చా? పడుతుంది అనొచ్చా? పడ్డది ఆవిడ యోగా? భర్తను అంటుంటే భార్య ఏం చేసిందండి? మౌనంగా కూర్చుంది. భర్తను అంటుంటే భార్య ఏం చేసింది? మౌనంగా కూర్చుంది. పరిస్థితి బాగోలేదు అంటున్నారు అనని అని చెప్పి తను కూడా తన చెంతనే ఉండి పడింది. దేవుని స్తోత్రం కలుగుతుంది. అడ వరకు కూడా ఆయన విడిచిపెట్టలేదు యోబుని, అతనితోనే ఉండింది. కాబట్టి మరి బైబిల్ గ్రంథంలో అన్నీ కూడా రాయబడలేదు. ఇంతకాలం శోధన కాలంలో ఆయన అన్నపానాలు పుచ్చుకోగలిగాడు అంటే, అది కనీసం ఏదైనా తాగగలిగాడు అని అంటే అది భార్య చెంత లేకుండా చేయకపోతే అయ్యి ఉండేదా? చెప్పండి, లేదు. కాబట్టి చివరి వరకు కూడా ఆయనతోనే ఉంది. ఆ సమయంలో అపవాది ఇంకెక్కడెక్కడ దూరితే లాభం లేదు, ఏళ్ళలో దూరితేనే పని జరుగుతుందని చెప్పేసి ఎవరి మనసు బలహీనంగా ఉందో వాళ్ళలో దూరిపోయింది. దూరిపోయి ఇప్పుడు మాట్లాడుతుంది. ఇదిగో చచ్చిపో. ఎన్నాళ్ళు దేవుడు 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 అన్నావు, ఎందుకు దేవుడు దూషించు, నువ్వేం చేస్తున్నావు ఒక మాటని అనేసి చచ్చిపో ఇంకెందుకు అని చెప్పి ఒక మాట అంటే యోబు మళ్ళీ సాక్ష్యం ఇస్తున్నాడు. ఈసారి ఒక సమాధానంతో ఇద్దరు నోరు పోయాలన్నమాట. అలాంటి సమాధానం ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు చెప్పండి? మనం దేవుని వల్ల మేరే అనుభవిస్తామా? మనము కూడా కోరినది అడుగుతున్నాం కదా, ఇదే చెయ్యు, ఇలాగే చెయ్యాలి అడుగుతున్నాం కదా. అలాగే సమాధానం ఇవ్వలేదనుకో దేవుడు, అలా చెయ్యలేదనుకో దేవుడు, మనం అడిగిందే ఇవ్వాలని ఎక్కడైనా ఉంటుందా? పోలే దేవుడు మనకు కావాల్సింది ఇస్తాడు అని ఎప్పుడైనా మన మనసులో సర్ది చెప్పుకుంటామా? చెప్పుకోవాలి. దేవుడు మాట అర్థమైందండి? మాట అర్థమైందా? మనం ఒకటి అడుగుతున్నాం, దేవుడు అది చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఏమని మనసుకు సర్ది చెప్పాలి? ఇది దేవుని చిత్తము కాదేమో, దేవుడు మరొకటి ఏర్పాటు చేస్తాడేమో, నువ్వు అడిగిందే అన్నీ ఇవ్వాలని ఏమన్నా ఉందా? ఆయనకి ఇష్టమైంది కూడా నీకు ఇవ్వచ్చు కదా. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన మేలుతో నింపుతానని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆయన వాగ్దానం మీద నమ్మకం ఉంచి ఆయన కేసు చూస్తూ ప్రయాణించవచ్చు కదా. ఎందుకు నువ్వు అంత నీరసపడిపోతున్నావు మన ప్రాణంలో మనం చెప్పుకోగలమా?
మనం చెప్పుకుంటే అప్పుడు మన మనసులో ఏ బాధ లేకుండా అపవాది మనల్ని సంతోషంగా మన సంతోషంగా ఉండకుండా మన సంతోషాన్ని హరించడానికి వాళ్ళు చేసిన ఒక ప్రయత్నం విఫలమయ్యి మనం సంతోషంగానే ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మీరు దేవుని యొక్క ఊరికినే భయపడుతున్న వెళ్తున్నారా? ఊరికినేనా? ఆశీర్వాదాలు ఇచ్చినది కాదని చెప్పగలగాలి మనం. లేదు, ఇప్పుడు నన్ను దేవుడు నా కోసం ప్రాణత్యాగం చేసిన దేవుడిని నేను ఎరిగాను కాబట్టి ఆయనే నా దేవుడు. ఆయన ఇచ్చే పరలోకం నాకు కావాలి తప్ప భూమి మీద అన్ని కూడా నాకు శాశ్వతం కాదు. దేవుడు ఇచ్చింది తీసుకుంటాను, ఇచ్చేదాకా వేచి ఉంటాను, ఇవ్వలేని దాని కొరకు బాధపడను అని నీ అంతలో నీ మనసుకు చెప్పుకోగలవా? అలా చెప్పుకుంటే కనీసం యోగ విశ్వాసంలో ఒక సగం విశ్వాసం మనం చూపించలేదండి. మనకు భూమి మీద ఉన్న సోదరులు ఏది మన శారీరక అవసరతలా, లేకపోతే కుటుంబపరమైన అవసరతలా, లేకపోతే సామాజికపరమైన అవసరత, ఆర్థిక అసమానతలా, ఏవైతే అవి నిన్ను కుదిపివేస్తున్నాయో వాటి విషయంలో దేవుడిని చూస్తూ నమ్మకంగా దేవుడు ఇచ్చేదాకా వేచి ఉండి దేవుడు ఇచ్చిందే తన బహుమానమని తన చిత్తమని భావించి దేవుడు ఇవ్వలేని దాని కొరకు బాధపడకుండా సరేనైనా నీ చిత్తమైన బహుమానాన్ని నేను తీసుకుంటానని చెప్పి ఆయన దగ్గర నమ్మబలకగలవా? అప్పుడు అపవాది నీ దగ్గర నిల్చుని ఆయన ఇవ్వలేదు కదా నువ్వు అడిగింది విడిచిపెట్టి. మనలో చాలా మందికి ఈ సెన్స్ ఉంటుంది. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటారు సెన్స్ ఉందో లేదో. ఏం సెన్స్ అంటే మనసు చాలా బాధగా ఉందండి, చాలా భారంగా ఉంది, ఇంకెవరైనా కలిగితే కన్నీళ్ళు వస్తున్నాయి అన్నట్టుంది. అలాంటి సందర్భంలో అన్నం తినబుద్ధి కాదు. ఉందా ఈ సెన్స్? ఉందా? మాట్లాడేది బాధే కలిసి అంటారా? అలా అయితే మంచిదే. అది ఒక మూల ఇది, ఒక మూల అది రన్ అవ్వడం మంచిదే. ఒకే ఫ్యాక్టరీలో 2 పనులు జరుగుతుంది. ఒకే ఫ్యాక్టరీలో పై గదిలో ఆ పని జరిగిపోతుంది. ఇది ఆలోచన సొంత, కింద గదిలోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ దేని పని అది చేసుకుంటే బెటరేనండి, తప్పు కాదండి. అది చాలా ఉండడం చాలా దేవుడు వరమే అనుకోవాలి. కానీ కొంతమందికి ఇందులో ఆలోచనలు, ఇందులో యాత్రలు ఉంటే కనుక ఇక్కడ మందగించేస్తుంది, ఫలితంగా నోరు కట్టేస్తారు. నాకేం తెలియదు అంటారు. అనిపిస్తుందా ఎవరికైనా మీరు ఎలా? మంచిగా ఇంకో సెన్స్ చూడండి. టెస్ట్ చేసుకుంటున్నారా మిమ్మల్ని మీరు? ప్రకాష్ టెస్ట్ చేసుకుంటున్నారా? ఇంకో సెన్స్ చూడండి. మనసు నిండా బాధ ఉంది, మనసు నిండా బాధ ఉంది, కలిపితే కన్నీళ్ళు వచ్చేస్తాయి అన్నట్టుంది. కానీ ప్రార్థన చేయబుద్ధి కాదు. ఉందా ఈ సెన్స్? ఉందా? ఉంటే కనుక అది పక్కన ఉంది చెప్తుందన్నమాట. ప్రార్థన చేయబుద్ధి కాలేదు, ఏమండి? వాక్యం చదవబుద్ధి కాలేదు, మందిరానికి వెళ్ళబుద్ధి కాలేదు, నిట్టూర్పు మాత్రం వస్తుంది. ఆ టైంలో మనం చేయవలసిన ఒక రైట్ థింగ్ ఏంటో తెలుసా? మనం ఎన్నుకోవలసిన పని ఏంటో తెలుసా? ఆ భారాన్ని దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు కాచి కుమ్మరించేయాలండి. ఆ భారాన్ని దేవునితో మాట్లాడాలి, వచ్చి ఆ భారాన్ని దేవుని దగ్గర పెట్టుకోవాలి. దాన్నే అంటున్నాడు, నీ భారము నా మీద మోపు అంటున్నాడు. మన భారాన్ని, మన టెన్షన్ను, మన యొక్క వేదనను ఆయన మీద ట్రాన్స్ఫర్ చేయాలి, ఆయనతో చెప్పుకోవాలి. తీర్చువాడు, ఓదార్చువాడు ఆయనే. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి బాధలన్నీ చెప్పుకోవాలండి. ఆయన పాదాల మీద పడి ఏడవాలి. కలిపితే ఏడుపు వస్తుందని అలా కూర్చుని మందిరానికి పోను, వాక్యానికి పోను, ప్రార్థనకి పోను అంటే అయ్యేది కాదు. దేవుని దగ్గర, అది అపవాది యొక్క తలంపు, దేవునికి దూరంగా ఉంచాలి అనేది. ఇప్పుడు యోగుని కుదిపి తన యొక్క సామ్రాజ్యాన్ని, తన యొక్క కుటుంబాన్ని అతలాకుతలం
బయట ఇసుక దిమ్మ మీద పడుకున్నాడు కదా, అవునా లేదా చెప్పండి? ఇసుక దిమ్మ మీద పడుకున్నాడు. ఏదైనా చెల్లపేతులు చక్కగా షార్ప్గా గోకే తెమ్మంటున్నాడు, దాన్ని పెట్టి గోక్కుంటున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న యోగు దేవుడిని దూషించయ్యా, దేవుడి దగ్గర మనసు లేదా అని అంటలేదండి. అంటున్నాడు ఆయన ఏది చేసినా మన జీవితంలో కరెక్టేదమ్మా. ఎప్పుడు దేవుడు ఎత్తనే ఉంటాడు, నువ్వు తీసుకుంటూనే ఉంటావా? ఎప్పుడు నేనే చేస్తాడా, నువ్వు కీడే చేయకూడదా అంటే ఆయనకు ఆ మాత్రం హక్కు లేదా? ఆయన సర్వాధికారం నేను అంటున్నాను కదా, ఆయన సర్వాధికారం నుంచి ఏమైనా చేసుకుని మనం నిమిత్త మాత్రలేదు కదా. కాబట్టి మనము దేవుడు మన విషయంలో మంచి చేస్తాడని ఎదురు చూద్దాం కదా. ఆయన నిందించడానికి మనం సరిపోం, మన బ్రతుకు సరిపోదని యోగా అంటుంటే మరి మనం ఎలా ఉన్నాం, మన మనసు ఎలా ఉందండి? ఆయన జోలికి పోకూడదు, అదే కదా అపవాది ఆలోచన. ఆయన వాక్యం చదవకూడదు, అదే కదా అపవాది ఆలోచన. ఆయన ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, అదే కదా అపవాది ఆలోచన. ఆయన మందిరానికి పోకూడదు, అదే కదా అపవాది ఆలోచన. అంటే నీ విషయంలో స్వాదం వచ్చినా, వ్యాధి వచ్చిన, చిన్న బ్యాంక్ వచ్చినా, బెదిరించినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా నువ్వు అపవాదిని గెలిపించేస్తావా? ధర్మత్ర విషయంలో అపవాదిని గెలిపించేస్తావా? నిరంతరం దేవుడు ఆశీర్వాదం మీద ఆశీర్వాదం, అనుకున్న దాని మీద అనుకున్నది, అడిగిన దాని మీద అడిగింది ఇచ్చేస్తా 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 ఉంటే ఆయన ఎందుకు సంతోషంగా ఉత్సాహంగా వర్గలేసుకుని వస్తావా? నేనే చేస్తే నువ్వు అలా సంతోషంగా ఉంటావు, కీడు చేస్తే లేదా నీ జీవితంలో అనుకున్నది అవ్వకపోతే. దేవుడు మత్తయి మాట అన్నాడు, తండ్రి తన పిల్లలు చేపను అడిగితే పంపిస్తారా? మరి నువ్వు అడిగే దాంట్లో మేలుందో లేదో నీకు తెలుసా? నువ్వు అడిగే దాంట్లో మేలుందో లేదో నీకు తెలుసా? మాట్లాడేవి నీరసం ఉందా? కమలగా నీరసం ఉందా? ఎండలు బాగున్నాయి, మీరు బాగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువ మంచిగా తాగాలి. తాగింది వెళ్ళిపెట్టప్పుడు నాకు కూడా ఒకసారి చెప్పండి తాగని, సరేనా? అయితే మన పరిస్థితి ఏంటి? నీ మనసు ఎలా కనిపిస్తుంది? ఈ బాధ తీరే వరకు నేను దేవుడి దగ్గర ప్రార్థించను, నా ప్రార్థన మనసు లేదు అనిపిస్తుందా? నీకు దేవుడు అంటే ఇష్టమే, దేవుడిని గెలిపించాలన్నదే నీ విశ్వాసం. కానీ ఇది ఒక అపవాది చేసే ప్రేరేపణ. గమనించు, బాధగా ఉన్నప్పుడు ఆయన సన్నిధికి రా. బాధలు ఎక్కువైనప్పుడు ఆయన సన్నిధిలోనే గడుపు, ఇంకెక్కడ ఉండకు. బాధలు ఎక్కువ అవుతున్నప్పుడు, లేకపోతే ఇరుకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నప్పుడు ఆయన మీదే వాళ్ళు, ఆయన మీద అనుకో, ఆయననే ఆదరించమని ప్రార్థించు. ఏమండి, మనం కావాలనుకున్నదల్లా దేవుడు ఇచ్చేస్తా 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 పోతా ఉంటే అన్నీ సంపాదించుకున్నాం, కానీ దేవుడి మీద స్థిరమైన భక్తి, అతడు దేవుడు, అతడు నాకు కావాలి, అవసరాల నిమిత్తం కాదు, కేవలం ఆయన పరలోక రాజ్యంలో నన్ను చేర్చుకోవడానికి కావాలి అనే సెన్స్ కోల్పోతాం మనం. అందుకే కొన్నిసార్లు మన కార్యాలు ఆలస్యం అవుతాయి. మనకు నిరీక్షణ నేర్పాలని దేవుడు, ఎదురు చూపులు నేర్పాలని, ఓర్పు నేర్పాలని, సహనం నేర్పాలని, దేవుడి లక్షణాలన్నీ నీలో అభివృద్ధి చేయాలని కొన్ని కార్యాలు మనకు దేవుడు దూరం చేస్తాడు, ఆలస్యం చేస్తాడు. అలాంటి సందర్భంలో మనం దేవుని యందు విశ్వాసమే ఉంచాలి తప్ప, ఆయన్నే చూడాలి తప్ప, భూమి మీద మనకు ఏమి ఇస్తున్నాడు, ఏమి తీసేస్తున్నాడు, ఈ సంగతుల మీద మనము దృష్టి పెట్టకూడదు. ఆయన ఎందే లక్ష్యం ఉంచాలంట. దేవుని స్తోత్రం. ఎవరి ఎందు లక్ష్యం ఉంచాలండి? ఇప్పుడు యోగి ఇన్ని కష్టాలు పడుతున్నా ఆయన కన్నులు ఎవరిని చూస్తున్నాయి? ఎవరిని చూస్తున్నాయండి? ఆయన విశ్వాసం ఒకటి. ఆయన మాట్లాడతాడు కదా, దేవుడు మన సమీపంలో గడిచిపోవచ్చున్నాడు కానీ మనం ఆయనను ఎరుగు. అంటే ఇలాంటి కష్టాల్లో కూడా ఆయన నా పక్కన ఉన్నాడు అంటున్నాడు. ఆయన ఇలాంటి కష్టాల్లో కూడా ఆయన ఎక్కడున్నాడండి? చెప్పాలి, వెనక వారు స్పందించారు. ఇలాంటి కష్టంలో కూడా ఆయన ఎక్కడున్నాడని అంటున్నాడు? మన పక్కన, నా పక్కన ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. నేను అతను చూడలేకపోతే ఆ వాక్యం ఎక్కడ ఉంది తీద్దాం. 35గా వాక్యం చెప్తే మీరు 9 యోబు గ్రంథం అండి 9:11 చూడండి. ఇదిగో యోబు గ్రంథం 9:11 వచనం 426 పేజీ. ఇదిగో ఆయన నా సమీపంలో గడిచిపోతున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేదు.
నా ఆస్తి ఆయనే పట్టుకెళ్ళిపోయాడు. ఏమంటాడండి? నా ఆస్తి ఆయనే తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు తీసుకెళ్ళిపోయాడో క్లారిటీ కూడా ఇచ్చాడు ఫస్ట్ వచనంలోనే. ఆయనే ఇచ్చెను. అది 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 ఆ కాన్సెప్ట్ మర్చిపోకూడదు. దేవుడే పట్టుకుపోయాడంటే దేవుడి మీద ఉందే ఇట్లా. ఆయనే తీసుకెళ్ళిపోయాడు. అందరినీ ఆయనే తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన ఇచ్చాడు కాబట్టి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నా పక్కనే ఉండి అవన్నీ పట్టుకుపోతుంటే నాకు కనిపించలేదు కదా ఆయన. కాబట్టి నేను పట్టుకుని నువ్వేం చేస్తున్నావు, నా విషయంలో ఏంటి పట్టుకుపోతున్నావు, నేను ఎలా అడగలండి, ఎలా అడగలను నేను అంటే దేవుడిని ప్రశ్న వేయడానికి నేను తగను అని స్నేహితులకు చెప్తున్నాడండి. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. నువ్వు మాట్లాడిన మాటలను బట్టి దేవునికి గౌరవం వస్తుంది. నీ బలహీనతల్లో నీ బంధువులు ఎదుట ఏమని చెప్తున్నావు? ఏటో కానీ దేవుడు అన్నీ చేశాడు కానీ ప్రార్థన ఆలకించట్లేదు. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడమ్మా, కానీ ఇది ఒకటే ఎందుకో దేవుడు ఎలా చేశాడు, ఎందుకు ఆయన కనికరం చూపించట్లేదు, ఎందుకు ఆయన హృదయం కఠినం చేసుకున్నాడో అంటే నువ్వు సత్యమే చేస్తున్నావా ఆయన హృదయం కఠినమైందని, నువ్వు సత్యమే చేస్తున్నావా ఆయన కృప చూపించలేని విషయంలోనని అర్థమైందండి. నువ్వేం మాట్లాడుతున్నావో నీ మాట నీ మీద సాక్ష్యంగా పలుకుతుందండి. దేవుని స్తోత్రం కలుగుగా. ఇప్పుడు యోబు మాట యోబు మీద సాక్ష్యంగా పలుకుతుంది. ఏమో తెలిసిన ఇతడు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా కూడా ఇతడు యథార్థవంతుడే. హల్లెలూయా. ఇతడు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా యథార్థవంతుడే. దేవుని స్తోత్రం కలుగుగా. దేవుడు ఒక మనిషి గురించి సాక్ష్యం ఇచ్చాడంటే ఖచ్చితంగా నీ విశ్వాసం నా విశ్వాసం ఎలా ఉంది? ఊరకనే విశ్వాసం ఇస్తున్నావా? ఊరకనే వచ్చావు ఈరోజు. మన జీవితంలో కొన్నిసార్లు ఒడిదుడుకులు అట్టిండోటి ఇట్టిండోటి ఇట్టిండోటి కొట్టేస్తా ఉంటే ఇంక ఇలాంటి పరిస్థితుల్లో మందిరానికి ఎలా వెళ్ళగలవండి? ఉండిపోతాం. అవుతుందండి. ఇలాంటి సందర్భాల్లో ఎవరు మాత్రం వెళ్ళగలండి? ఉండిపోతాం. అదేంటండి, అది కాదు, గెలవాలి. ఏం చేయాలండి? గెలవాలి. పౌలు అంటున్నాడు, విశ్వాసంతో నా పనులు ఆలోచించింది, నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆయన కష్టంలో భక్తి చేశాడా, సౌఖ్యంగా భక్తి చేశాడా? చెప్పాలి మీరందరూ చెప్పాలి. కష్టంలో భక్తి చేశాడు. శుక్రవారం ప్రార్థనలకి ఆత్మీయాభివృద్ధి గురించి రావడంలో మాత్రమే మాట్లాడాడు. కష్టంలో భక్తి చేశాడా, సుఖంలో సౌఖ్యంలో సదుపాయంలో చేశాడా? కష్టంలో భక్తి చేశాడు. కష్టపడ్డాడు, శ్రమపడ్డాడు, ఓర్చుకున్నాడు, సహనంతో పరిగెత్తాడు. అదే ఒక భక్తుడు రాశాడు కదా, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై సహనంతో పరిగెత్తాను. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను. ఉన్నత పిలుపులకు కలుగు బహుమానము నేను పొందాలని అన్నాడు. ఉన్నత పిలుపు ఉంది నాకు. ఏమంటున్నాడు చూడండి పౌలు రోమపత్రిక 8వ అధ్యాయంలో చూడండి ఒకసారి. అక్కడికి వెళ్ళాక వచనం చెప్తాము. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం చూడండి. 18వ వచనం, మన ఎడల ప్రత్యక్షము కావు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నటైనవి కావని ఎంచుచున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. మన ఎదుట ప్రత్యక్షము కావు అనగా దేవుడు తన మహామహిమతో వచ్చినప్పుడు, మనల్ని తన దూతలను పంపి లేదా తన ఘోర శబ్దం వినిపించినప్పుడు, ఆకాశంలో మనల్ని పిలుచుకున్నప్పుడు, ఆయనతో పాటు మనం తీసుకెళ్ళిపోయే మొదటి రాకడలో ప్రకటన
దగ్గర విశ్రాంతి తీసుకుంటుంటే అది ఒక ప్రత్యక్షత, మన ఎదుట ప్రత్యక్షం కాబోతుంది. అది ఒక పెద్ద గొప్ప మహిమ, దేవుడితో నివసించే మహిమ. ఆ మహిమ మన ఎదుట ప్రత్యక్షం కాబోతుంది. రేపు కాకపోతే ఎల్లుండైనా, కొంతకాలం తర్వాత అయినా నేను అలాంటి మహిమలు ఉండబోతున్నాను. కాబట్టి ఈ చిన్న చిన్న శ్రమలు, ఈ శ్రమలు ఇవన్నీ ఎంత తగిన కదా, నేను అక్కడికే పోవాలి. దేవుడిస్తాను. లాజరు, భిక్షగాడైన లాజరు ఆకలి చూసుకోలేదు, వస్త్రం చూసుకోలేదు. ఆ ఎదుర్కొండా ఉన్న ధనవంతుడు వేసే మెతుకులకి ఆశపడ్డాడు తప్ప తనకున్న బంగళా మీద కానీ, తనకున్న వస్త్రాల మీద కానీ, తనకున్న ఆస్తిపాస్తుల మీద కానీ అతనికి మనసు లేదు. ఏది కావాలో దాని మీద మనసు ఉంది. ఏం కావాలి? టైం వేసరికి ఆకలి కావాలంటే దాని మీద మనసు ఉంచుకున్నాడు. కాబట్టి తనకు దేవుడు తన 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 మహామహిమను ప్రత్యక్షం చేశాడా చేయలేదా? చెప్పాలి మీరు, చేశాడా చేయలేదా? భూమి మీద అన్ని సంపాదించుకున్నాడు. ఆ ధనవంతుడికి పొదువేం ఏమీ లేదు. కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి. కాబట్టి అతడు తన ప్రాణాన్ని ఎందులో పోగొట్టుకున్నాడు తెలుసా? నరకంలో పోగొట్టుకున్నాడు. అందుకనే దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మత్తయి సువార్త 16:26 ఇలా చెప్తుంది, ఒకడు తన ప్రాణమును ఒకడు తన సమస్తమును సంపాదించుకుని తన ప్రాణాలను పోగొట్టుకునే ఎడల ఏంటి ప్రయోజనము అని అడుగుతుంది. ఆ మాట చెప్పి ఆ మాట అడిగిన వారు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు. తన శిష్యులతో అక్కడున్న జనాంగంతో మాట్లాడుతున్నట్టు ఒకడు సమస్తమును సంపాదించుకున్నాడు, అన్ని సంపాదించుకుని ఏది కావాలంటే అది సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు. దానివల్ల ఏంటంటే ప్రయోజనం? మనం ఏం పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ ఏం పోగొట్టుకోకూడదంటే పరలోక భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు. అది ఇచ్చివాడు ఎవరంటే దేవుడే. దేవుని స్తోత్రం. ఉన్న వాటిని బట్టి, ఉన్న ఆస్తిపాస్తులను బట్టి దేవుని దగ్గరకు మనము వాటిని క్రైటీరియా తీసుకుని దీవించాను కాబట్టి విశ్వాసం ఉంచుతున్నాను, ఆశీర్వదిస్తున్నాను కాబట్టి విశ్వాసం ఉంచుతున్నాను, ఇంకా ఆశీర్వదిస్తున్నాను కాబట్టి ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాను, ఇంకా నేను అనుకున్నదంతా చేస్తున్నాను కాబట్టి ఆయన విషయంలో నేను చాలా శ్రద్ధగా ఉంటానండి. ఉన్నవన్నీ తీసేస్తే ఏంటి ప్రశ్న? ఒక నష్టం కలిగితే ఏంటి ప్రశ్న? వ్యాపారంలో నష్టం వచ్చింది, చేసినప్పుడు కొంత మిగిలిపోయింది. ఏమన్నావైతే దేవునితో, ఆయన ఏదో విధంగా నువ్వే తెచ్చు అంటావా? అప్పు చేస్తున్నప్పుడు చూస్తున్నావు, వ్యాపారం పెడుతున్నప్పుడు చూస్తున్నావు, నష్టం వస్తుంటే చూస్తున్నావు, ఒక పక్కన నష్టం రాకూడదు ప్రార్థిస్తుంటే చూస్తున్నావు. ఎందుకు నాయన నా మాట పట్టించుకోలేదు అని ప్రశ్నించదు. ప్రభువా, ఈసారి నష్టం ఇచ్చేవాడు, ఇక్కడి నుంచి నీ దగ్గర శ్రద్ధగా ఉంటానయ్యా. ఇంకెంత శ్రద్ధగా ఉండాలో నేర్పు, ఇంకెంత నమ్మకం ఉండాలో నేర్పు, ఇంకెంత యథార్థంగా ఉండాలో నేర్పు. నీ దగ్గర ఇంకా నమ్మకం ఉండాలయ్యా, నన్ను నువ్వే కాపాడాలి అని ఆయన మీద భారం వేస్తావా? ఏదో అవమానం, ఏదో నింద, ప్రజలందరూ పొగుడుతున్నారు కాబట్టి దేవుని మీద నమ్మకం ఇస్తావా? ప్రజలందరూ అవమానిస్తే నాకు అవమానం ఎదురైంది, నువ్వేం చేస్తున్నావు అని దేవుడు ప్రశ్నిస్తావా? కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం వచ్చేస్తుంటే కుటుంబాన్ని ఏడవలేదని అంటావా? లేకపోతే కుటుంబం భారమని అంటావా? ఎందుకు నన్ను ఉంచుకోవడము అని దేవుడిని కాలం పట్టుకుని అడగడానికి యోబు అంటాడు, నా పక్కనే ఉన్నాడు, నా పక్కనే ఉండి నా పక్కనే సమీపనే గడిచిపోతున్నాడు, ఆయన పట్టుకెళ్ళిపోతే నేను ఏమనగలండి? ఆయన ఇచ్చినప్పుడేమో తీసుకుంటున్నాను, ఆయన పట్టుకెళ్ళిపోతుంటే నేను ఏమని అడగలను? ఆయన పట్టుకెళ్ళిపోతుంటే నేను ఏమని అడగలండి? ఆయనే ఇస్తాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలగాలి. ఆయన ఇచ్చాడా లేదా? చివరికి దేవుని స్తోత్రం కలగాలి. ఎందుకు మనం దేవుని మీదే దృష్టించాలి తెలిసిన? ఆయన అంటే ఈ సృష్టి అంతటిలో కూడా మనల్ని ప్రథమ ఫలముగా చేశాడంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సృష్టి అంతటిలో మనల్ని ఎలా చేశాడంటే ప్రథమ ఫలముగా చేశాడండి. ఎలాంటి ఫలం అండి? మనము ప్రథమ ఫలం. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది అండి. యాకోబు పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కలిగిన దేవుని స్తోత్రం. సృష్టిలో మనమా ఫస్ట్? మీ అందరికీ సృష్టి తెలుసు కదా, చెప్పండి. సృష్టిలో మనమేనా ఫస్ట్? కాదు కదా. మనం భూమి మీద అడుగు పెట్టింది ఎప్పుడో తెలుసా? 6th డే కదా. ఏ రోజు అడుగు పెట్టామండి? మరి దేవుడు
యు ఆర్ ద ఫస్ట్ అన్నాడు. అవన్నీ నీకోసమే చేశాను కాబట్టి, కారణం నువ్వే కాబట్టి నువ్వే ఫస్ట్. దేవుని స్తోత్రం. చెప్పండి దేవునికి. అన్నీ రెడీ చేశాడు, అన్నీ అరేంజ్ చేశాడు. ఇప్పుడు చూడండి, మీరు ప్రార్థనకు వచ్చేసరికి అన్నీ రెడీ చేసి ఉన్నాయి. అవునా? టక 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 మనం వచ్చి మీ కుర్చీలో మీరు కూర్చున్నారు, మీ ప్లేస్లో మీరు కూర్చున్నారు. మీకు నచ్చిన కుర్చీ తీసుకుంటారు. నచ్చిన కుర్చీ వెనకాల ఉందనుకోండి, దాన్ని ముందు లాగేసి వరుస వద్దు ఈ కుర్చీలన్నీ ఇలా ఎందుకు వేశారు? ఒకే రకమైన కుర్చీలు ఒకవైపు వేసినట్టున్నారు. సర్లే దీన్ని ఇక్కడే ఉంటుందాం అని ఎవరు అనుకోరు. చాలాసార్లు గమనిస్తాను. మనకు నచ్చిన కుర్చీ మనకి వెనక బరబర్ లాగేసుకుని దాంట్లో రిజర్వేషన్ చేసేసుకుంటున్నాం. అలా అసలు చేతులను కుర్చీలు వెనకాల ఉంటాయా? వెనకలో కనపడదు, వెనకలు ఇట చదువుతున్నారు కాబట్టి బలిపేట పెద్ద చేసేద్దాం, గుర్తు చేయగలం. సరే, ఇదేమైనా అన్నీ అమర్చి ఉంటాయి. మనం వచ్చేసేది మనం ఏమైనా చేసుకోవాలా? ఇవన్నీ ఎవరి కోసం అమర్చాయి? నా కోసమే అమర్చాయి. ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, నువ్వు రాకముందే, నువ్వు భూమి మీదకి రాకముందే అన్నీ నేను అరేంజ్ చేశాను. నీకేం కావాలో అరేంజ్ చేశాను. ఇదంతా ఎందుకు అరేంజ్ చేశానో తెలుసా? నిన్ను నా సంకల్పంలో పెట్టుకుని నీకు ఏ ఏ అవసరతలు కావాలో ఆ అవసరాలకు తగినట్టుగా పగలు నీకు ఎండ కావాలి, సూర్యుడిని చేశాను. రాత్రి నీకు వెన్నెల కావాలి, చంద్రుడిని చేశాను. అదేవిధంగా నీకు పంట కావాలి, సర్వ విధాలైన సర్వ జాతుల యొక్క మొక్కలను సృష్టించాను. అంతా నువ్వు నా ఐడియాలో ఉన్నావు. నిన్ను నా ఐడియాలో పెట్టుకొని నీకు ఏదేది అవసరమో. చూడండి, మన పిల్లలు హాస్టల్ ఏం చేస్తారు, వాళ్ళు ఏమేమి తింటారో వస్తున్నారు అనేసరికి ఏం చేస్తావు? చేస్తున్నారా? సత్యాలు చేస్తున్నావాగా వాళ్ళు వస్తున్నారు అనేసరికి వాళ్ళకి ఏది ఇష్టమో ఇంటి దగ్గర రెడీ చేసి ఎవరిని దృష్టిలో పెట్టుకోనండి, ఎవరిని దృష్టిలో పెట్టుకుని అప్పుడు ఇంట్లో ఆయనైనా ఇంట్లో అమ్మాయి అయినా, అమ్మ నేను ఈ కోరుతున్నా కదంటే ఇది నీకు కాదు, చెల్లికి, వాళ్ళని దృష్టిలో పెట్టి చేస్తాం. ఇప్పుడు దేవుడట అలాగ మనం దృష్టిలో పెట్టుకుని సృష్టి అంతటిని చేసి ఆ 6th డే మనం చేసిన తర్వాత అంటున్నాడు, ఇదంతా నీ మూలంగానే చేశాను, నువ్వే నా ప్రథమ ఫలం అంటున్నాడు. దేవుడితో సృష్టిలో ఆయన మనల్ని ప్రథమ ఫలముగా ఎంచి తన సంకల్ప ప్రకారం కన్నాడంటండి. కాబట్టి రేపు పొద్దున ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. ఇందాక రోమపత్రిక 18వ వచనం చదివారు, 19వ వచనం చదవండి. ఇప్పుడు ఏం చెప్తుందో, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు చూచుచు సమయం లేదు, నేను ముగించాను. ఏంటి చెప్తున్నది వాక్యం? ఎవరి దేవుని కుమారులు? ఎవరి దేవుని కుమారులు? నేనని ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇందాక వాక్యంలో యోహాను పత్రిక 1:18 చెప్పాడు, నేను నా సంకల్పం చెప్పుకుని నిన్ను ప్రథమ ఫలముగా కన్నాను అని చెప్పాడు. కాబట్టి నేను ఆయన కుమార్తెను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, అనగా రేపొద్దున వారు ఆ మహిమలో ప్రవేశించబోయే ఆ టైం కొరకు, ఆ సందర్భం కొరకు, ఆ సమయం కొరకు సృష్టి అంటే చుట్టుప్రక్కల ఉన్న మొక్కలు, మోళ్ళు, పర్వతాలు, సముద్రాలు అన్నీ కూడా ఈ మానవుడిని దేవుడు చేశాడు కదా, సృష్టిలో ప్రథమ ఫలంగా ఎంచాడు కదా, ఈ మానవుడు దేవుని మహిమలో ఎలా ప్రవేశిస్తున్నాడో చూడు అని చూద్దామని, ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని, ఆ లోక కళ్యాణం ఎప్పుడు జరుగుతుందా అని అన్ని కూడా సృష్టిలో అన్ని కూడా తేరి చూస్తూ ఎదురు చూస్తాయంటే దేవుని. మనం ఏం చేస్తున్నామంటే ఆ సృష్టిని ఆస్వాదిస్తూ, అమ్మయ్య బాగుంది, ఇక్కడే హాఫ్ సెంచరీ చేశాను, 50 వచ్చేసరి ఫుల్ సెంచరీ చేయాలి, తర్వాత దానిపైన 150 ఏమైనా అంటారా? కొన్ని ఏమనంటే పేరు పెట్టండి దాన్ని, అది కూడా చేసేయాలి, ఇక్కడే ఉండాలి మనం అని చెప్పి నానా పాటలు పడుతున్నాం. కానీ మనము దేవుని యొక్క ప్రత్యక్షతలో ప్రయాణించాలి. దేవుని స్తోత్రం. ఒకడు అన్నీ సంపాదించుకున్నాడు, సమయం అయిపోతుంది. దేవుని మాట చాలా ఉంది, అన్నీ సంపాదించుకున్నాడు, తనకి ఇచ్చినవన్నీ అనుభవిస్తున్నాడు. పంట కూడా విస్తారంగా పట్టేసింది. ఇవి ఎక్కడ నిల్వ చేయాలో తెలియలేదు. ఇంకా ఉన్న తలలో పొలం తీసేసి అందులో బస్సగా కొట్లు కట్టించేసి అందులో ఈ ధాన్యాలంతా వేసేసి చల్ల పొద్దున చక్కగా బయట కూర్చొని అంత మందు విందు అన్నీ ఏర్పాటు చేసుకుని చక్కగా కూర్చుని, నా ప్రాణమా ఇది తిను, ఇది తాగు, శుద్ధించే, చల్లగుండమ్మా అని అంటున్నాడు. కానీ దేవునికి స్తోత్రం అనలేదు. దరిద్రుడు దేవునికి స్తోత్రం అనలేదు. అనపోయేసరికి దేవుడు అక్కడి నుంచి ఫోన్ చేశాడు. ఏమని ఫోన్ చేశాడు?
చిన్నారావు మాస్టర్ ఏమని ఫోన్ చేశాడండి? ఈ రాత్రే నువ్వు అక్కడ రావాలి అన్నాడు. వెర్రివాడా? వెర్రివాడు అంటాడు. అంటే దేవుని స్తుతించిన వాడు, దేవుని కొరకు ఆలోచించకుండా ఆశీర్వాదాల మీద దృష్టి పెట్టిన వాడు వెర్రివాడు. చేస్తున్న కార్యాలను బట్టి దేవుని మెచ్చుకునేవాడు వెర్రివాడు. ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవుని మీద దృష్టిని పెట్టిన వాడు వెర్రివాడు. ఇప్పుడు ఎవరు మంచివాడు అంటే దేవుడు దేవుడే, నేను ఆయన మహిమలో చేరాలని దృష్టి ఉంచి పరలోకము మీద దృష్టి పెట్టి ప్రయాణం చేసేవాడు మంచివాడు అని తెలుస్తుంది. వచ్చేవారు మనం అదే వాక్యం చెప్పుకోబోతున్నాం. పరమకాణాలకు మన ప్రయాణం ఎలా ఉంటుంది అర్థమైంది? పరమకాణాలకు మన ప్రయాణం ఎలా చేయాలి? లోక ఆశలపై నా నేత్రాలు శోకకుండినట్లు కృప చూడు. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. లోకాశలపై నా నేత్రాలు శోకకుండునట్లు కృప చూపుము. నీ దివ్య మహిమ ఆ శరీరంలో ఆ లోకంలో నాకు రాలేదు. ఆ భక్తుడు ఎంత చక్కగా రాశాడంటే, అయ్యా నీ దివ్య లోకంలో నేను ప్రవేశించాలి, అయ్యా ఈ లోకాశల మీద నా నేత్రాలు సోకకుండా కూర్చుంటయ్యా, ఇవి చూస్తే నేను ఎక్కడ ఆగిపోతాను, నువ్వు పరలోకానికి సంబంధించిన దేవుడివి అని చెప్పి దేవుని పొగడుతూ ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు కన్నులు ఇయ్యు, నిన్ను చూసే భాగ్యం ఉన్న కన్నులు ఇయ్యు అంటే అక్కడ దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని చూడాలి చెప్పండి? ఎవరిని చూడాలి? శరీరంలో బాగున్నా, ఇంటిలో కష్టాలున్నా, కుటుంబం ఆర్థిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్నాం. మన చూపు మన గమ్యం ఎవరు కావాలి చెప్పండి? దేవుడి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా వికటమైన భావన రావడానికి అప్పుడు అపవాది నీ దగ్గర నుంచి ఏమంటారు తెలుసా? ఒకవేళ వికటమైన భావన కనిపిస్తే, ఇప్పుడు దాకా ఊరికి భయభక్తులు చూపించావేంటి? మొన్నటి వరకు దేవుడు నీకు అన్ని అనుకూలంగా చేశారు కాబట్టి భయభక్తులు చూపించాడు, ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి నీ మనసు వికటం చెందుతుందన్నది. అప్పుడు దేవుడు ఆ పరమసింహాసనం మీద కూర్చొని నీ గురించి తలదించుకోవన్నా వద్దు, మన విశ్వాసము ఆయనను చూడాలి. దేవుని చెప్పండి, మన విశ్వాసము ఆయన చూడాలి. ఈ జీవితం రేపు అనే పరిస్థితి గురించి తెలియదండి. ఎంత కాలం ఎవరు బ్రతికినా, మనకంటే సంఘంలో చాలా పెద్దలు ఉన్నారు, వాళ్ళని అడగండి మీ జీవితంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి అని అంటే వాళ్ళకి అన్ని విషయాల మీద ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ రేపేం జరుగుతుందో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. ఆ విషయానికి వాళ్ళెంతో చిన్నపిల్లలు కూడా అంతే. కాబట్టి ఈ తెలియని జీవితంలో మనం ఇంకా ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిందో, లేకపోతే ఎలాంటి సంతోషాలు ఎదుర్కోవాల్సిందో మనకు తెలియదు. సంతోషంలో దేవుని దగ్గర సంతోషంగా ఉండి, దుఃఖంలో దేవుని దగ్గర దుఃఖంగా ఉండద్దు, అది కాదు మన విశ్వాసం. సంతోష సుఖ దుఃఖాలు కాదు క్రైటీరియా, మనకి దేవుడే క్రైటీరియా, దేవుడే ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ లోక ఆశీర్వాదాల కోసం దేవుని దగ్గర ఆలస్యం అవ్వకూడదు. ఈ లోక పనులు చేసుకోవడం కోసం దేవుని సమయాన్ని ఖర్చు పెట్టకూడదు. అదే కొందరు డబ్బులు దానాలని ఇస్తారు దేవుడికి, సమయాన్ని మాత్రం కొసరు ఇస్తారు. కొసరు అంటే ఆయన సమయం ఏదైతే 2.5 గంటలు ఉందో అందులో 1 అవర్ వాడేసుకుంటారు, వాళ్ళే మిగిలిన 1.5 గంట అదే దేవుడికి ఇస్తారు. నిన్నేమంటారు? పిసినారనరా? నిన్నేమంటారు? పిసినారనరా? నేను అవసరమైతే 2 లక్షలనే పెట్టేసుకోగలను అని అనుకుంటే నిన్ను దాన ధర్మాలు ఎక్కువగా చేసే ఉదార స్వభావం ఉన్నవాడు అని అనిపించుకుంటామేమో, కానీ దేవుడికి ఇచ్చే సమయం మాత్రం నువ్వు కొసరి వాడావంటే, అందులో నువ్వు ఖర్చు పెట్టుకున్నావంటే నిన్ను పిసినారంట. నేను అన్ను దేవుడు అంటాడు. కాబట్టి ఆయన సమయాన్ని ఆయనకి ఇద్దాం. ఆశీర్వాదాలతో ఆయన పోల్చద్దు, ఆశీర్వాదాలతో ఆయన తోచద్దు, మనం అడిగే కోరికతో ఆయన తోచద్దు, మన సంతోషంతో ఆయన కాదు, మనకు కేవలం ఆయన మీద దృష్టి. ఆయన మనకు పరలోకం అనుగ్రహించు దేవుడే. దేవుని స్తోత్రం. అండ్ ఫైనల్ ఒక మాట చెప్తున్నాను, దేవుడు పరలోకంలో ఉండేవాడు, మనము భూమి మీద ఉండేవాడు. లేదా దేవుడు ఒక ఎత్తైన ప్రదేశంలో ఉండేవాడు. మా గతకాల చరిత్ర చెప్తాను. దేవుడు ఎత్తైన ప్రదేశంలో ఉండేవాడు, మనం నేల మీద ఉండేవాడు,
కాబట్టి ఆయన కలుసుకోవడానికి ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి కొండలెక్కి కోనలెక్కి తిరిగి వచ్చాం. అట్లేదండి, అన్నీ చేసాం. అయితే ఇప్పుడు దేవుడు మనకు కావలసినవి మాత్రము అనుగ్రహించే దేవుడైతే, ఇల్లు అడిగావా ఇల్లు తీసుకో, బండి అడిగావా ఆ బండి తీసుకో, ఉద్యోగం అడిగావా తీసుకో, ఇట్లా అన్నీ తీసుకో 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 అనేవాడైతే ఆయన పరలోకంలోనే ఉంటాడు, నువ్వు భూమి మీదే ఉంటావు. కానీ దేవుడు భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వడానికి మాత్రమే ఈ దేవుడు కాదు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అయితే మనకు దేవుడు అవసరం లేదు. కానీ పరలోక భాగ్యం ఇవ్వటం కోసం పరలోకం నుంచి ఆయన భూమి మీదకి దిగి వచ్చి మనందరి పాపాలన్నీ కూడా ఒక మూటగట్టి తన మీద ఒక సిలువ భారంగా చేసుకుని మండుటెండలో ఆయన సిలువను ఈడ్చుకుని నువ్వు పొందవలసిన లోకం పొందవలసిన శిక్షణ అంతా తన మీద వేసుకుని తాను శిక్షను భరించి నీ కొరకు నా కొరకు బలి అయిపోయి ఆ దేవుడని ఆయన దేవుడు కాబట్టి ఆయన మూడో దినం తిరిగి లేచి పరలోకం చేరిందో నా ద్వారానే రావాలని నిత్య జీవానికి మార్గం చూపించాడు. కాబట్టి ఆయన మనకు నిత్య జీవం ఇచ్చే దేవుడు. నిత్య జీవం ఇచ్చే దేవుడు భూమి మీద కావాల్సినవన్నీ ఆయన అడిగి తీసుకోవడంలో తప్పలేదు. కానీ డిమాండ్ చేస్తూ ఆయన ఇవ్వలేనంత మాత్రాన, చేయలేనంత మాత్రాన, మనం ఏదో నష్టపోయినంత మాత్రాన, మనం ఏదో నష్టపడినంత మాత్రాన దేవుడిని మర్చిపోయాడని ఆయన దూషించడం మాత్రం మంచిది కాదు. నువ్వు అపవాదిని గెలిపించేవాడికి కావద్దు, దేవుడిని గెలిపించే దేవుడు పరమదేవుడు. పరమదేవుడిలాగా చూడాలి, పరమను నడిపించే దేవుడిలాగా చూడాలి. అప్పుడు భూమి మీద అన్నీ కూడా నీకు దేవుని ప్రేమించే వారికి సమస్తమును సమకూర్చి జరిగిస్తానన్న ఆయన వాగ్దానం మర్చిపోడు కదా. ఆయన వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన వాగ్దానం చెప్పిన నీకు అన్ని అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా చేస్తాడు. కానీ వీటినే బేరీజు చేసుకుని ఆయన యొక్క మహోన్నత్వాన్ని నువ్వు లెక్క వేయకూడదు అని అపవాది అడిగిన ఆ ప్రశ్న ద్వారా దేవుడు మనతో ఈరోజు మాట్లాడాడు. మోకరించింది. నీ ఉద్దేశం ఏంటో చెప్పు, దేవుడితో చెప్పు. అన్నీ బాగున్నాయి కాబట్టి దేవుని దగ్గరికి వస్తావా, లేకపోతే రాలేవా? మనసంతా హ్యాపీగా ఉంటేనే ప్రార్థన చేయగలవా, లేకపోతే చేయలేవా? అయితే నువ్వు దేవుడికి ఎంత ఖర్చు పెడతావో, ఎంత ఇస్తావో అన్నీ దేవుడికి తెలుసు. కానీ అటువంటి మనసు రానివ్వద్దని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. దేవుడు మనలో ఉన్న లక్షణాన్ని ఎత్తి చూపి మనల్ని నిందించడు. సరి చేసుకున్నానా, సరి చేసుకోమ్మా, ఇది నీ లక్షణం కాకూడదు అంటాడు. ఆయన ప్రేమపూర్వకమైన మాటలు అర్థం చేసుకోవాలి. ఒకడు ఆస్తి అంతయో సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే లాభమే ఉంది. మనం ఆశీర్వాదాల కొరకే దేవుడిని వెంబడించి ఆయన ఏదో భయభక్తులు నిలపకపోతే లాభమే ఉంది. పరలోకం ఎలా వెళ్తాం? ఆయన పరలోకములకు మార్గమును చూపించిన దేవుడు, పరలోకాధిపతి. ఆయన పరలోకమును నీకు అనుగ్రహించడానికి ఎగరమందు ఏ దేవుడు లేడు. పాపములు పరిష్కరించబడితేనే పరలోకం వెళ్తావు. ఆ పరిష్కార హోమము ఆయన చేశాడు. మన పాపముల నిమిత్తమై పాప విమోచన క్రైతముగా సమాధానార్థమైన బలి ఆయన ఇచ్చేసాడు. కొత్తగా ఏం చేయక్కర్లేదు. ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకోదు. ఆశీర్వాదాలతో దేవుని తూకంలో పెట్టద్దు. ఊరికేనా భక్తి చేస్తున్నావు అని అపవాదిని నిన్ను అడిగితే నీకేం తెలుసు? దేవుడు నా దేవుడు ఇచ్చిన ఆయన నా దేవుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. అంతే. నీ ఆ ఒక్క సమాధానం అపవాది ప్రేరేపణలో నీ మనసులో బందైపోతుంది. పరలోకమందు దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. ఆ సంతోషంలో, ఆ ఉబ్బి తబ్బిపోయిన సందర్భంలో నిన్ను అమ్మముగా దీవిస్తాడండి. నీ మాటలు నీ మీద సాక్ష్యంగా ఉన్నాయి. యోగు మాటలు యోగు మీద సాక్ష్యంగా ఉన్నాయి. నా పక్కనే ఉన్నాడు ఆయన. నేను చిల్ల పెంకులతో శరీరం దోపుకున్నా కానీ నా పక్కనే ఉన్నాడు ఆయన. చాలు, మేలైతే ఇచ్చినన్నాడు, తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇచ్చాడు, తీసుకున్నాను. మేలు చేయడానికే దేవుడు తన ఇష్టాన్ని జరిగించుకోవడానికి కాదా? ఎప్పుడు పిల్లలు ఇష్టమేనా, తండ్రి ఇష్టం ఉండదా? కాబట్టి ఆయన ఇష్టం అనగలిగితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవుడు,
ఈరోజు మా విశ్వాస పరిమాణాన్ని పరీక్షించారు ఈ మాటతో. మాకు మేము టెస్ట్ చేసుకోవడానికి నీకు అవకాశం ఇచ్చావు. ఈరోజు నిజంగా ఆశీర్వదించినందుక మేము నీ పని చేస్తున్నది, నీ యొక్క మాటలు వింటున్నది, నీ భక్తి చేస్తున్నది. లేకున్నా దేవుడే నన్ను నడిపించేవాడు, పరముకు నడిపించేవాడు ఆయనే అనే దృష్టితో ఎంతమంది ఉన్నారని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మా మనసుని అది ప్రశ్నించి అందులో ఉన్న విశ్వాసాన్ని క్వశ్చన్ చేసింది, ప్రశ్నించింది. మేము దాన్ని పరిశీలించుకొని పరీక్షించుకొని ఒక స్థిరమైన జవాబు, ఆయనే నాకు కావాలి, ఆయనే నాకు కావాలి, ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటాను, ఇచ్చే వరకు ఆయన ప్రార్థన చేస్తాను, ఇవ్వలేదని నిందించను అనే సమాధానం మా నోటి నుండి నీకు వస్తే నువ్వెంతో మా విషయంలో సంతోషించే దేవుడిగా ఉంటున్నామయ్యా. మా మనోవాంఛనీయ దేవుడు, ఎంతో హృదయ భారం, హృదయ వేదన ఉన్నప్పటికీ కూడా మేము అపవాది బోధనలు వినే వాళ్ళగా ఉండద్దయ్యా. మా నేత్రాలు ఎప్పుడు నేను చూడగలిగా అట్టి అద్భుతమైన విశ్వాసంలోకి మమ్మల్ని నడిపించింది. నిజమే దిగంబరిగా వచ్చాము, ఇప్పుడు అవన్నీ సంపాదించుకున్నవన్నీ కూడా నీవు సమర్పించినవే, నీవిచ్చినవే. కనుక ఈ భూలోక సంబంధమైన వాటి మీద దృష్టి లేకుండా నీ చిత్తమును నెరవేర్చే వాళ్ళముగా, నీ చిత్తాన్ని జరిగించే వాళ్ళముగా, నీ చిత్తము కొరకే ఎదురు చూసే వాళ్ళగా మమ్మల్ని నిలబెట్టండి, నింపండి. నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నది. ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట. నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచుచున్నాను, నేను అంతగా కదిలింపబడను అని దావీదు మీ గురించి చెప్తున్నాడు. కనుక మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మాకున్న చిన్న చిన్న వేదనలు, బెంగ, దిగులు, భారము, ఆ టెన్షన్, ఆలోచన, ఒత్తిడి, ఇవన్నీ కూడా నీకు మమ్మల్ని దూరం చేయడానికి ఏమాత్రం వీలు లేకుండా మా మనసును మేము మా అదుపులో పెట్టుకొని మా నేత్రాలు నీవే కేంద్రీకరించి ఈ క్షణం నుండి జీవిస్తామని అందరూ ఏకీభవించి ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థన అంగీకరించి ఆమె నన్ను తండ్రి మా పైన నీ దృష్టి నిలుపు, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం ఒక నిమిషం కూర్చుందాం, సాక్ష్యాలు విందాం.